నేను దేవుడికి చెప్పాలి, దేవుడు నీకు చెప్పాలి, అంతేనా? అంటే ఏలియా దేవుడిని అడిగాడు, దేవుడు అక్కడ చెప్పాడు. అర్థమవుతుంది? దేవుడిని అడగాల. దేవుని పిల్లరా, ఇలా నమ్మేవాళ్ళు కావాలండి. ఆయన నమ్మినారండి. ఏలియా నమ్మింది, ఆవిడ నమ్మింది, అబ్రహాము నమ్మాడు. అందుకే వాళ్ళు దేవుని మహిమను చూశారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏ తక్కువ కాలేదండి, ఏ తక్కువ కాలేదండి. నువ్వు దేవునికి ఏ తక్కువ కాకుండా చూడు, దేవుడు కూడా నీకు ఏ తక్కువ కాకుండా చూస్తాడు. దేవుడి విషయానికి వస్తే అన్నీ తక్కువలే మన దగ్గర. నిజంగా చెప్పండి, దేవుడి దగ్గర అన్నీ తక్కువలే. ఈ కాలం ప్రార్థన చేసుకునేదానికి కూడా బరువు అయిపోతుందండి. ప్రార్థన చేసుకునేదానికి కూడా బరువు అయిపోతుందండి. ఇలాంటి వాళ్ళు నాకు వద్దనుకున్నాడు దేవుడు. ఇలాంటి వాళ్ళు నాకు అస్సలొద్దు. మరి ఎవరు కావాలా? నన్ను నమ్మేవాళ్ళు కావాలా, నా మీద నమ్మకం పెట్టేవాళ్ళు కావాలా. అవునండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా మీద ఆధారపడ్డారు కనుక నేను ఎడ తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే భార్య నేను పెళ్లి చేసుకున్న తర్వాత నీ మీద ఆధారపడుతూ నువ్వేం చేస్తున్నావు? నీ భార్యని ఎందుకు పోషిస్తున్నావు? వాళ్ళందరినీ కాదని నీ దగ్గరికి వచ్చింది కనుక నువ్వు పోషిస్తున్నావు. మరి నువ్వు కూడా వీళ్ళందరినీ కాదనుకోని ఆయన కడిగి నువ్వు పోషించడా? పోషిస్తాడు. కానీ నమ్మకం తక్కువైపోయిందండి. ఆయన నమ్మేవాళ్ళు తక్కువైపోయినారండి. అందుకే వద్దురా ఈ లోకం అనుకున్నాడు దేవుడు. ఈ లోకం వద్దు, వీళ్ళకి ఇంకా ఇచ్చి 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 చాలైపోయింది. చాలు ఇచ్చినా కానీ వాళ్ళు నన్ను నమ్మలా. ఎందుకు ఆయన నమ్మాలంటే బాగుపడతాం కనుక నమ్మాలి, అంతేనా? మీ సేవకుడుగా నన్ను ఎందుకు నమ్మినారు మీరు? మా సేవకుడు మంచి వాక్యం చెప్తాడు, మాకు మంచి మాటలు చెప్తాడు, మంచి మార్గంలో నడిపిస్తారని నమ్మారు. నమ్మినప్పుడు నేను మీకోసం ఉండాలా లేదా, నిలబడాలా లేదా? మరి నాకే ఎంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలో? ఆయన మీద నిలబడితే, ఆయన మీద ఆధారపడితే, నా మీద ఆధారపడినారు కనుక నా పిల్లలు నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అనుకుంటాడు. నమ్మకపోతే ఎందుకు ఇవ్వాలనుకుంటాడా? అని కూడా వాటికి ఇస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు నమ్ముతారేమో అని చెప్పి అన్నీ ఇస్తూనే ఉన్నాడు. బొగ్గు తరిగిపోలా, గ్యాస్ తరిగిపోలా, ఏ పొద్దు నమ్ముతున్నావు సరిగ్గా ఆయనను? ఆయన మాట అంటే ఏమండి చాలా మందికి పడదండి. ఇలాంటి వాళ్ళు నాకు వద్దు అనుకున్నాడు దేవుడు. ఇలాంటి వాళ్ళు నాకు అస్సలొద్దు. మరి ఎవరు కావాలా? నన్ను నమ్మేవాళ్ళు కావాలా, నా మీద నమ్మకం పెట్టేవాళ్ళు కావాలా. నువ్వు దేవునికి ఏ తక్కువ కాకుండా చూడు, దేవుడు కూడా నీకు ఏ తక్కువ కాకుండా చూస్తాడు.